వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎలా కొలువైనాడు? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా వెలిసిన వృత్తాంతం ఒక అద్భుతమైన ఘట్టం. శ్రీనివాసుగు తిరుమలలో ఎందుకు వెలిశాడు? తిరుమల క్షేత్ర మహత్యం. భూలోక వైకుంఠంగా పిలువబడే తిరుమలలో స్వామివారు వెలిసిన కథ కేవలం ఒక భక్తి కథ మాత్రమే కాదు, అది ఒక ప్రేమ, త్యాగం మరియు భక్తుల కోసం తీసుకున్న అవతారం. 1. భృగు మహర్షి ఆగమనం అసలు కారణం. కలియుగం ప్రారంభంలో యజ్ఞఫలాన్ని ఎవరికివ్వాలో నిర్ణయించడానికి భృగు మహర్షి ముల్లోకాలకు వెళ్తాడు. ముందుగా బ్రహ్మదేవుణ్ణి, తర్వాత శివుణ్ణి దర్శిస్తాడు. వారు తనని పట్టించుకోలేదని కోపగించుకుంటాడు. చివరగా వైకుంఠానికి వెళ్లినప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలో ఉండి భృగువును గమనించడు. దీనితో ఆగ్రహించిన మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని అంటే గుండెపై తంతాడు. శ్రీమహావిష్ణువు శాంతంగా మహర్షి పాదాలు పట్టి తన వక్షస్థలాన్ని తన్నినప్పుడు పాదానికి దెబ్బ తగిలిందేమో అని అనునయిస్తూ మహర్షి పాదంలోని 3వ కంటిని అంటే అహంకారాన్ని తీసివేస్తాడు. 2. లక్ష్మీదేవి అలిగి వెళ్లడం. శ్రీమహావిష్ణువు వక్షస్థలం లక్ష్మీదేవికి నివాసస్థానం. తన నివాసాన్ని తన్నిన భృగువును విష్ణువు శిక్షించకుండా గౌరవించడం చూసి లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని విడిచి భూలోకంలోని కోల్హాపూర్ అంటే మహారాష్ట్ర చేరుకుంటుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠం బోసిపోవడంతో విష్ణుమూర్తి కూడా భూలోకానికి దిగివస్తాడు. 3. చింతపండి చెట్టు, పుట్టలో శ్రీనివాసుడు. భూలోకానికి వచ్చిన విష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో శేషాచల పర్వతాల మీద ఒక చింతపండు చెట్టు కింద ఉన్న పుట్టలో తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఆహారం లేని స్వామిని చూసి బ్రహ్మ, శివుడు ఆవు మరియు దూడ రూపాలు ధరిస్తారు. లక్ష్మీదేవి ఆ ఆవులను ఆ ప్రాంతపు చోళరాజుకు అమ్ముతుంది. ఆ ఆవు ప్రతిరోజు పుట్ట వద్దకు వెళ్లి తన పాలను స్వామికి ధారపోసేది. దీనిని గమనించిన పశువుల కాపరి ఒకరోజు కోపంతో గొడ్డలి విసరతాడు. అలా స్వామి గాయపడతాడు. 4. వకులమాత మాతృత్వం. గాయపడిన శ్రీనివాసుడి చూసి వకులమాత పూర్వజన్మలో యశోద కన్నబిడ్డలా చూసుకుంటుంది. వకులమాత సేవలతో శ్రీనివాసుడు కోలుకుంటాడు. ఆమె కోరిక మేరకు స్వామి ఆ కొండలపైనే నివసిస్తాడు. 5. పద్మావతీదేవి వివాహం. ఆ సమయంలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవి వనవిహారంలో ఉన్నప్పుడు శ్రీనివాసుడిని చూస్తుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. శ్రీనివాసుడు తన వివాహ ఖర్చుల కోసం కుబేరుడి వద్ద అప్పు తీసుకుంటాడు. నేటికీ భక్తులు ఇచ్చే హుండీ కానుకలు ఆ అప్పు తీర్చడానికేనని నమ్మకం. అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల వివాహం జరుగుతుంది. కొంతకాలం తర్వాత లక్ష్మీదేవికి ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకుంటుంది. లక్ష్మీదేవి, పద్మావతి ఇద్దరూ స్వామిని ప్రశ్నించగా దేవతల కోరిక మేరకు కలియుగంలోని భక్తులను రక్షించడానికి స్వామివారు అక్కడ శిలగా మారిపోతారు. లక్ష్మీదేవి స్వామి వక్షస్థలంలో, పద్మావతీదేవి మరొక వైపు నిలిచిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.